మా అమ్మ బాగా దూపైతుంది ఎక్కడన్నది ఒక జ్యూస్ తాగుదాం పారా అని చెప్పేసి అంటే జ్యూస్ ఏం కర్మ మామ నీకు బీర్ అయినా తాగిపిస్తే కానీ నాకు ఫస్ట్ ప్రాబ్లం నాకు సొల్యూషన్ చెప్పు ఏంటి అంటే నా ల్యాప్టాప్ అసలు లాగిన్ అవ్వాలి కంపెనీ టైం అయింది ఇంతవరకు లాగిన్ అవ్వట్లేదు ల్యాప్టాప్ షట్ డౌన్ అవుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ మామ దానికి ఎందుకు వరి అవుతున్నావు మామ, సిద్దిపేటలో కంప్యూటర్ కేర్ ఉంది కదా అదే పాత రుచి ఎక్స్పీరియన్స్ సెంటర్ పక్కన సిద్దిపేట మెడికల్ ఫార్మసీ వెనకాల వాళ్ళు ల్యాప్టాప్ ప్రింటరు సిస్టమ్ ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ రా బాబు. వాడికి నీకు తెలియదు దాని గురించి. నేను మొన్న రీసెంట్గా నా ప్రింటర్ రిపేర్ చేసుకున్నా సూపర్. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చాలా ఏంటంటే దాదాపు 2006లో ఎస్టాబ్లిష్ చేశారట. ఇప్పటివరకు 19 years అవుతుంది. వాళ్ళకి దాదాపు ఈ సిద్దిపేట సరౌండింగ్లో ఒక 50 kilometers డిస్టెన్స్ నుండి ఒక 1,00,000 మంది పైన వాళ్ళ కస్టమర్స్ సర్వీస్ యూజర్స్ ఉంది. నీకు అడ్రస్ చెప్తాను చూడు. పాత బస్ స్టాండ్ వచ్చేసి పాత బస్ స్టాండ్ నుండి రామాయంపేట మెదక్ రోడ్ వెళ్ళే ఉన్నది కదా రోడ్డు, ఆ రోడ్ నెంబర్ స్ట్రేట్గా వచ్చేసి నువ్వు స్ట్రేట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి సుఖీబా ఉంటుంది, దాని పక్కనే తేజ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి యూటర్న్ తీసుకుంటే సిద్దిపేట మెడికల్ ఫార్మసీ ఉంటుంది. దాని వెనకాల ఎగ్జాక్ట్గా క్వైట్ బ్యాక్ సైడ్ నువ్వు దాని లోపలికి వెళ్ళిపో. నీకు ఏ ప్రాబ్లం అయినా సరే, ప్రాబ్లం నీదిరా బాబు, సొల్యూషన్ మాత్రం వాళ్ళేది. నువ్వు అక్కడికి వెళ్ళు, కంప్యూటర్ కేర్కి వెళ్ళిపోయినావు అంటే లోపల వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్గా ఏ సెక్షన్ ఆ సెక్షన్కే సర్వీస్ ఇంజనీర్ ఉంటాడు. చాలా ఎక్స్పోర్ట్ క్యాండిడేట్స్ వాళ్ళు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్న వాళ్ళ యూజర్స్ ఇట్లా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూశాను నేను ఒక రోజు పోతే కూడా నాకు వాళ్ళ సర్వీస్ చాలా నచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఇస్తారు. ఇంకోటి ఏంటంటే బజాజ్ ఫెసిలిటీ ఉంది. నీకు ల్యాప్టాప్ కానీ ప్రింటర్ కానీ ఏది తీసుకోవాలనుకున్నా కూడా దాని గురించి డోంట్ వరీ. నువ్వు ఇమ్మీడియట్గా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నీ ప్రాబ్లం నువ్వు 1 hourలో నీ కంపెనీకి లాగిన్ అయిపోవచ్చు. ఓకే మామ, బాయ్, మళ్ళీ కలుద్దాం.